యెషయా 16వ అధ్యాయం. అరణ్యపు తట్టుననున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రెపిల్లలను కప్పముగా సీయోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదిరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల వద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియ్యకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకొని వారు వారి మీదికి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అనగదొక్కువారు దేశములో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్యసంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరూ అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడైయున్న కిర్హారెశెతు ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు, సిబ్మా ద్రాక్షావల్లులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనములో అధికారములు అనగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను. దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షావల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను ఏలాలే, నా కన్నీళ్ల చేత నేను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి తొక్కి సంతోషించున్నట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితములైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగులలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడనూ లేడు. ద్రాక్షల త్రొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. కిర్హరెసు నిమిత్తము నా ఆంత్రములు సితార వలె వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీయూ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబీయులను మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావము వారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా ఉండును. 17వ అధ్యాయము. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగానుగును. అరోయేను పట్టణములు నిర్మానుష్యములు అగును. అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడునూ వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇజ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని కొవ్విన శరీరము కృశించిపోవును. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగె ఏరునట్లుండును. అయినను ఒలీవ చెట్లు దులుపుగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలియుండునట్లు, ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లు ఉండునని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రామీయుల బలమైన పట్టణములు ఇజ్రాయేలీల భయము చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగును. ఆ దేశము పాడగును.
ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోయితివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షవల్లులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. పొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పించజేసితివి. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో, బహుజనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించును. జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును. జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీది పొట్టుగాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోవుదురు. ఇదే మమ్మను దోచుకొని వారి భాగము, మా సొమ్ము దొంగిలు వారి పట్టుగతి, దొంగులు వారికి పట్టుగతి ఇదే. 18వ అధ్యాయం. ఓహో, కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిర పడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును అగు జనము నొద్దకు, దూరంలో నున్న భీకర జనము నొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టీకులై జనములను తొక్కుచుండు వారు నవ్వు జనము నొద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదునప్పుడు ఆలకించుడి. యెహోవా నాకీలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఎండ కాయుచుండగా వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతా తంతులను కోసివేయును. అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడువబడును. వేసవి కాలమున క్రూర పక్షులను, శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును, దూరములో నున్న భీకరమైన వారును, నదులు పారు దేశము గలవారునయ్యున్న దౌష్టీకులకు ఆ జనులు సైన్యములకు అధిపతి యెహోవాకు అర్పణముగా, ఆయన నామమునకు నివాస స్థలముగా నుండి సీయోను పర్వతమునకు తేబడుదురు. 19వ అధ్యాయం. ఐగుప్తును గూర్చి దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయుల రేపెదను. సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను. కావున వారి విగ్రహముల యొద్దకును, గొనుగువారి యొద్దకును, కర్ణపిశాచి గల వారి యొద్దకును, సోదెగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను, బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతియు అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేల యగును, ఏటిపాయలను కంపు కొట్టును. ఐగుప్తు కాలువకి ఇంకి ఎండిపోవును, రెల్లును తొంగలను వాడిపోవును. నైలు నది ప్రాంతమున దాని తీరముననున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనపడకపోవును. జాలరులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును, తెల్లని బట్టలు నెయ్యువారును సిగ్గుపడుదురు. రాజ్యస్తంభములు పడగొట్టబడును, కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయెను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడునని ఫరో మీతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతి యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను కదా. సోయను అధిపతులు అవివేకులైరి.
నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి ఉన్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లయినను ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును. ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధలను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవుచూ నుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇజ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. 20వ అధ్యాయము. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీది గోనెపట్టు విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము. అతడు అలాగూ చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనుక్కోబడిన కూషీయులను, పిన్నలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారిని గాను పట్టుకొని పోచు ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలెనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.